చాలామంది లోపల మా హాస్పిటల్కి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకు పక్షవాతమో గుండెపోటో వచ్చి ఉంటుంది. అదేంటయ్యా నీకు పక్షవాతం వచ్చింది, ఇప్పటిదాకా నీకు బీపీ ఉందని తెలియదా, బీపీ 200 ఉంది అంటే వాళ్ళు ఏమంటారంటే, లేదండి నాకు ఎప్పుడూ బీపీ లేదు, నేను ఎప్పుడూ చాలా కామెడీగానో ఫన్గానో లేకపోతే సరదాగానో ఉంటాను, నేను ఉప్పు చాలా తక్కువగా తింటాను, నాకు అసలు కోపం రాదు అంటారు. మీకున్న కోపానికి, మీరు తినే ఉప్పుకి, మీ యొక్క సరదా ప్రవర్తనకి బీపీతో సంబంధమే లేదు. ఇంకొంతమంది అంటారు, నాకు ఎప్పుడూ కూడా కాళ్ళకి పుళ్ళు పడిన తగ్గిపోతూ ఉంటాయండి, నాకు ఎటువంటి సమస్యలు అంటే వేరే పరమైన ఇబ్బందులు ఏమీ లేవు, తిమ్మిర్లు మంటలు, అందువల్ల నాకు షుగర్ లేదు అనుకుంటారు. కానీ వాళ్ళకి పరీక్ష చేస్తే 350 400 ఉంటుంది. సో ఈ బీపీ షుగర్ లాంటివి శరీరంలో అనేక భాగాల మీద వాటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అందువలన బీపీ షుగర్ వైద్యం చేయించుకునేటప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి శరీరం లోపల మిగతా భాగాలు ఎలా ఉన్నాయో వాటిని కూడా అంచనా వేసే, అంటే పరీక్షల ద్వారా కూడా కాదు, దాన్ని ఏమంటారంటే క్లినికల్ ఎగ్జామినేషన్ అంటారు. శరీరంలో ఒక పరికరం ఎలా పనిచేస్తుందో పరీక్షలు కాకుండా కూడా మనం కొంత అంచనా వేయగలం యాజ్ ఏ జనరల్ ఫిజిషియన్ డాక్టర్లుగా. అలా అంచనా వేసే డాక్టర్ల దగ్గర చూయించుకోవడం అనేది మీకు మంచిది.